సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రానికి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ అనేది రూమర్ మాత్రమే అంటోంది టాలీవుడ్. ఎందుకంటే దేవి కోసం అసలు ఈ ఏడాది షూటింగ్ పెట్టుకోవడం లేదట సుకుమార్. దేవి ఫ్రీ అయిన తర్వాతే రామ్ చరణ్ తో కొత్త చిత్రం చిత్రీకరణ అవుతుందట. రాజమౌళి కీరవాణి బాండింగ్ ఎలాంటిదో సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ బంధం కూడా అలాంటిదే. ఒక దశలో దేవిని తానే హీరోగా చెయ్యాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. కానీ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎల్లమ్మ చిత్రంతో దేవి హీరోగా మారుతున్నాడు. ఇలాంటి సమయంలో తనకు సపోర్ట్ గా నిలవాలి అనుకుంటున్నాడు సుకుమార్. ఎల్లమ్మ షూటింగ్ పూర్తయి సినిమా రిలీజ్ అయిన తర్వాతే రామ్ చరణ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు సుకుమార్. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి వరకు ఆగడానికి కూడా సుకుమార్ సిద్ధమే అంటున్నాడట. ఎల్లమ్మ పనులను దేవి పూర్తి చేసిన తరువాతే తమ ప్రాజెక్టు పట్టాలెక్కే విధంగా సుకుమార్ ఆల్రెడీ ప్లాన్స్ చేస్తున్నాడట. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే రూమర్ కు అయితే బ్రేక్ పడింది. సుకుమార్ సినిమాలకు దేవి పాటలే బలం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాడు లెక్కల మాస్టారు. ఇప్పుడు తనకు కావలసిన వ్యక్తి హీరోగా మారుతున్న సమయంలో మరొక మ్యూజిక్ డైరెక్టర్ వైపు సుకుమార్ చూడాలి అనుకోవడం లేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రంగస్థలం కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.